ప్రసాద్ గారు, ఇప్పటికే చేసినటువంటి అప్పులు మొత్తం డేటా మొత్తం ప్రజల ముందు పెట్టాను. అది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారని చాలా క్లియర్గా వివరించడం జరిగింది. ఇప్పుడు అది కాకుండా మళ్ళీ 68,000 కోట్ల రూపాయల అప్పుల కోసం ఢిల్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల. ఇది వార్త సారాంశం. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న సోదరులకి, అమ్మకి నమస్తే అండి. మీకు కూడా నమస్తే. నమస్తే సార్, నేను ఒక విషయం చెప్పగలను. వాళ్ళు ఏం చెప్పారో అది ఎగ్జాక్ట్గా ఆచితూచి పాటిస్తున్నారు. మనకి రాష్ట్రం ఒక ఆర్థిక భాండాగారం. దీని పేరు చెప్పి ఎన్ని అప్పులు చేయొచ్చు అన్న దగ్గర ఆర్థిక నియంత్రణ పాటించిన గత ప్రభుత్వం వాళ్ళు దాన్ని బొంబాడు చేసుకుంటూ, బుల్డోస్ చేసుకుంటూ 14 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు, ఆఖరి గవర్నర్తో కూడా హెజిటేట్ చేయకుండా చెప్పించగలిగారు. వాళ్ళు ఎట్ ఎనీ పాయింట్, ఎట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే వాంట్ టు జస్టిఫై దట్ ఫిగర్. ఎందుకంటే మీకు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ కొత్త వస్తాయి. మీకు తెలుసో తెలీదో, నేను నా పాత విశ్లేషణ నేను చాలాసార్లు చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారు పాటించిన ఆర్థిక దీనికి క్రమశిక్షణకి ఈ 2-3 క్వార్టర్స్లో, అంటే జూన్ తర్వాత గవర్నమెంట్ ఎవరు వచ్చినా సరే 1,00,000 కోట్ల వెసులుబాటు ఇచ్చేలేడైనా. వీళ్ళ 100 కోట్లు ఖజానాలోంచి ఇంకా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదని చెప్పలేదు. సో అది మీరు గమనిస్తే పూర్ణకుంభం చేసి పెట్టారు. రెండోది, మీరు తపేలా పేపర్లో రాసింది 68,000 కోట్ల గురించి చెప్తున్నారు. వీళ్ళు రెండో విడత మంగళవారం, రెండో మంగళవారం బాండ్లు వేలంకి వెళ్తారు. ఇది కాక ఇప్పుడు ఉదాహరణకి చూడండి, వాళ్ళు గతంలో సచివాలయం తాకట్టు పెట్టేశారు అని అబద్ధాలు చెప్పుకుంటూ అవేవి కాదని హెచ్డిఎఫ్సి మొన్న కన్ఫర్మ్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. నథింగ్ ఆఫ్ దట్స్ వాట్ అని అసెంబ్లీలో మండలిలో క్వశ్చన్ వేసి వాళ్ళే వెనక్కి తీసేసుకున్నారు. క్వశ్చన్ ఆన్సర్ వస్తాయి, నిజంగానే సచివాలయం తాకట్టు పెట్టారని క్వశ్చన్ వేసి అసెంబ్లీలో ఆ క్వశ్చన్కి ఆన్సర్ వస్తే లేదని చెప్పాల్సి వస్తుందని మళ్ళీ టీడీపీ నాయకులే వెంటనే మళ్ళీ విత్డ్రా చేసేస్తారు. ఇప్పుడు మీకు ఈ ఆర్బీఐ రెండో విడత బాండ్ల వేలంతో పాటు ఈ 68,000 కోట్లు ఏంటంటే ఈ ల్యాండ్లు ఆక్షన్లో పెట్టడానికి, వైజాగ్లో భూములు ఉంటాయి చూడండి, మొన్న ఒకటి లాక్కున్నారు కదా వెనక్కి, ఇవన్నీ తిరిగి తాకట్టు పెట్టి లోన్లు తీసుకోవడానికి 68,000 కోట్లు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకి చూడండి, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిజెక్ట్ చేశారు ఏదో అమరావతి లోన్లు. కానీ కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతోనే కదా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్లు వచ్చింది. ఇప్పుడు ఈ 68,000 కోట్లకి లాబింగ్ నడుస్తుంది. ఈ 68,000 కోట్లకి మమ అనిపించుకున్నారు అనుకోండి, అప్పుడు దుకాణం మొదలవుతుంది. సో మీరు అన్నట్టు మీరేమి ఇన్వెటబుల్ సిచ్యువేషన్స్ కాదు. ఆల్రెడీ 2,14,952 కోట్లు ఇంక్లూడింగ్ అమరావతితో కలిపి. సో ఓవరాల్గా దే డిసైడెడ్ టు గో హెడ్. మీకు గమనిస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఇంకా కంప్లీట్ కాలే, బడ్జెట్ పెట్టారు. ఈ బడ్జెట్ లోపల కూడా ఇంకా ఎంత దోచుకోవచ్చో అంత దోచడానికి రెడీ అయిపోతున్నారు. మీరు గమనిస్తే టెన్యూర్ ఆఫ్ 10 months, ఒక ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయిపోయి కొత్త ఫైనాన్షియల్ ఇయర్లో మార్చి అంటే April 1st నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. బడ్జెట్ పెట్టిన తర్వాత నుంచి పోనీ March 1st నుంచి అనుకుందాం, ఎందుకంటే ఫిబ్రవరికి పెడుతున్నారు. మార్చ్ ఇస్తున్నారు, March to February. సో March to February దీంట్లోనే మీరు గమనిస్తే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి 3,39,540 కోట్లు మాత్రమే అప్పు చేసాడండి. అందులో పబ్లిక్ డెట్స్ ఎంత 2,34,225 కోట్లు, అలాగే కార్పొరేషన్ అప్పులు 1,05,355 కోట్లు, టోటల్ 5,19,192 కోట్లు మాత్రమే చేసాడు ఆయన. మనకి బడ్జెట్లో చెప్పింది కూడా 6,47,000, 3,39,540 కోట్లు. సో ఇవి మేజర్ హెడ్స్ అన్నమాట. సో ఈ వెసులుబాటు ఎంత ఉంది ఇందులో? అది ఆల్రెడీ ఈ 10 నెలల టెన్యూర్లో ఎత్తేసారు. అది పూర్ణకుంభం 1,68,000 కోట్ల పైన అప్పు చేసి కూర్చున్నారు. సో నేను అంటుంది ఏంటంటే, ఓవరాల్గా వాళ్ళు విజన్ 2047 ఇవన్నీ పైపైన కబుర్లు చెప్తూ లోపలికి ఎక్కడిదక్కడ సర్దుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, సరే ఆ 3,39,000 కోట్లే అనుకోండి, అప్పులు చేశారు. ప్రతి పైసాకి ఒక లెక్క ఉంది కదా, ఎందుకు ఏమైపోయింది, ఎక్కడ పోయింది, ఎక్కడ ఖర్చు పెట్టారని చెప్పడానికి 100 ఉదాహరణలు చెప్పొచ్చా? 100 ఏంటి సార్ మీకు ఒకటి చెప్పనా, అకౌంటబిలిటీ అన్నదానికి లాస్ట్ గవర్నమెంట్ విత్ గుడ్ గవర్నెన్స్, ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ప్రజలకు ఇచ్చింది. అనా పైసా లెక్కలతో ఎక్స్చెక్కర్లో మీరు అందుకే చూడండి, ఆంధ్రాలో 400 కోట్ల అవినీతి అన్నారు, రంగులకి 3-4 కోట్లు అన్నారు. అవన్నీ తుస్సుమని దీపాటాపాకెళ్ళ చుట్టూ పేలుతున్నాయి. ఎందుకు? బికాస్ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఫిగర్స్ మనకి, నేను ఎప్పుడు చెప్తుంటాను, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ఆర్బీఐ ఇచ్చిన డేటా, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, మీరు అందుకే చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా దేనికైనా అథెంటికేషన్ ఉంటుంది, దిస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ సో అండ్ సో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో డేటా ఎక్కడి నుంచి వస్తుందో చెప్పనండి, ఒక్కదానికి అథెంటికేషన్ ఉండదు. ఎందుకు ఉండదంటే ఇవన్నీ కుక్డ్ అప్ ఫిగర్స్. ఈ కుక్డ్ అప్ ఫిగర్స్తో ఏం చేస్తున్నారంటే
ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ వీళ్ళు ఇప్పుడు మీరు చర్చ పెట్టకపోతే ప్రజలు ఏమనుకుంటూ ఉంటారంటే మన ఛానల్ చూసిన వాళ్ళకే చూడంలో వాళ్ళ సంగతి చెప్తున్నా, ఇది ఆల్రెడీ 10-14 లక్షల కోట్ల అప్పులు జగన్మోహన్ రెడ్డి చేసేసాడు, వీళ్ళు కింద మీద పడుతున్నారు. ఇప్పుడు చూడండి, మనకి ఎన్డీఏ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద అప్పులు తీరుస్తున్నాం అని కథ చెప్పి చాలా రోజులు కోపం గడుపుకున్నారు. బట్ వాస్తవం అది కాదు. ద సేమ్ సినారియో ఇవాళ కూడా కంటిన్యూస్ బొంబార్డింగ్ విత్ ప్రజెంటేషన్స్తో వెళ్ళకపోతే వీళ్ళు వాళ్ళ అబద్ధాన్ని మన్నెత్తికి రుద్ది మన మీదే అభాండం వేస్తారు. ఒక పక్క అసెంబ్లీలో ఏమో 2,24,000 కోట్లు, మళ్ళీ కార్పొరేషన్ అప్పులు అన్ని కలిపి 3,39,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చెప్తారు. మళ్ళీ ఆర్థిక విధ్వంసం సృష్టించారు 14 లక్షల కోట్లు అని మళ్ళీ అదే నోటుతో చెప్తారు. ఇప్పుడు ఎందుకు చెప్పగలుగుతారు? దాన్ని ఎందుకు ఈ రోజు వరకు వదిలిపెట్టలేదు? విచిత్రం ఏంటంటే వాళ్ళ నోటుతో వాళ్లే చెప్తారు, అది కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే వీళ్ళు చేసినవి ఏదైతే ఉంటాయో సార్, ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు అనుకోండి, మీరు పలానా కార్పొరేషన్ త్రూగా తీసుకొచ్చింది అప్పు, అమ్మఒడు లేదంటే వసతి దీవెనో, దీనికి అలా అకౌంటబిలిటీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నవరత్నాల పథకాలు పైపించి కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో రెవెన్యూ జనరేషన్ లేకపోయినా ఆ రెవెన్యూని ఎలా సస్టైన్ చేసామో మన దగ్గర విత్ అకౌంటబిలిటీ ఉన్నాయి పెట్టిన బడ్జెట్లో. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చారు మీరు అన్నట్టు నవరత్నాల పథకాలు కాదు కదా, వీళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్లు కూడా మనకు బుల్లెట్లు దింపుతున్నారు. కానీ వాస్తవానికి ఏది ఒక్క ఫిగర్ కూడా వాళ్ళు చెప్పింది ఏది టాలీ కాదు. ఎందుకు అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన డబ్బులు అని చూసుకోగలిగితే మీరు ఒక పక్క ఉద్యోగ కల్పన 40 లక్షల పైచలకు ఉద్యోగ కల్పన, ఎక్స్చెక్కర్ దగ్గర నుంచి అంటే రాష్ట్ర ట్రెజరీ నుంచి 129% జీతబత్యాలు కంపారిటివ్ వాళ్ళది 89.87%. సో ఈ డిస్పారిటీ ఎక్స్చెక్కర్ నుంచి రెవెన్యూ అవుట్ఫ్లో చెప్పగలుగుతున్నారు. ఇన్ఫ్లో ఉదాహరణకి మీరు బ్రెవరేజ్ కార్పొరేషన్ త్రూగా తీసుకొచ్చిన డబ్బులు ఆల్రెడీ దానికి బైబ్యాక్ ఇప్పుడు మనం వెనక్కి తిరిగి పే చేసేంత సామర్థ్యం ప్రభుత్వమే నడుపుతుంది. కాబట్టి ఎందుకు మనం లిక్కర్ సిండికేట్ల కాటికి వెళ్ళే కదా, ప్రభుత్వం నడిపింది ఆదాయ వనరుల కోసం. ఈ ఆదాయ వనరులతో వచ్చింది యువతల పక్క నవరత్నాల పథకాలు జస్టిఫై అయ్యాయి. అలా మీరు ప్రతిదానికి అకౌంటబిలిటీ ఉంది. ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేట్లు ఏమైంది? మీరు కావాలంటే స్టాటిస్టికల్ ఫిగర్ చూడండి, అమ్మఒడికి ఎంత ఖర్చు పెట్టారు, 5 సంవత్సరాల బడ్జెట్లో ఎంత ఇచ్చారు, ఓవరాల్ అగ్రిగేట్న వీళ్ళు చెప్పిన దానికి దీనికి కంపేర్ చేసుకుంటే నాట్ లెస్ దెన్ 70,000 to 80,000 crores పైనే ప్రతి బడ్జెట్లలో ఏది ప్రజలకి పంచబడ్డాయి. అట్లా మీరు రెవెన్యూ సృష్టి అన్న దగ్గర ఎక్స్చెక్కర్ నుంచి శాలరీస్, సో మీకు టాలీ అవుతుందా అవ్వట్లేదా? ఇక్కడికి వీళ్ళ దగ్గరికి వచ్చారు కదా, అప్పులు దేనికి చేస్తున్నారు చెప్పమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు నిన్న మేఘాల మీద టెండర్లు పిలిచారు, పిలిచి ఇవాళ లాస్ట్ డే డబ్బులు తీసేసుకుంటున్నారు. ఏది టెండర్లకి 10% ముందే అడ్వాన్స్ పేమెంట్లు ఇచ్చుకుంటూ దేనికి చేస్తున్నారు సార్? మనం ఇక్కడ మనకి ఉదాహరణకి అమరావతి రాజధాని నిర్మాణం అని చెప్తున్నారు కదా, ఇప్పుడు మనకి నవాబుల్ కట్టిన హైకోర్టు, నవాబుల్ కట్టిన అసెంబ్లీ ఉన్నాయి. మనకి ఇవి ఉన్నాయని చెప్పి మనకి హైదరాబాద్ డెవలప్మెంట్ ఎక్కడైనా ఆగిందా? ఈ ఏంటి ఇంత పాత బిల్డింగ్లు ఉన్నాయని ఆగారా? లేకపోతే ఇవాళ ఇప్పుడు మీరు అన్నట్టు 250 కోట్లు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో మనకి రోడ్లు వేయడానికి ఇచ్చారు, వీళ్ళు అమరావతి సీడ్ క్యాపిటల్ రోడ్ వేశారా? పోనీ ఇన్ని కబుర్లు చెప్తారు అమరావతి గురించి, అమరావతి రాజధాని గజెట్ తెచ్చారు 10 నెలలు అయింది. ఇది కాక మీకు ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తా, ఈ 10 నెలల పొద్దుయింది కౌలు చెల్లించారు కనుక్కోండి. రెండోది ఆ రైతులు 34,000 ఎకరాలు త్యాగదనులు ఇవన్నీ చెప్పారు కదా మనకి, నిజంగానే వాళ్ళు త్యాగం చేసి ఇచ్చారు. వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు రాగానే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇస్తానంటే కదా వాళ్ళు వద్దన్నారు. అవును. ఇప్పుడు మీకు డెవలప్మెంట్ మాడ్యూల్కి అప్పు చేసి దగ్గర 52,000 కోట్లు మీరు ఇందాక చూపించారు. అమరావతికి అప్పు చేసి ఎవరి మీద ఎత్తిమే భారం వేస్తున్నారు? ఇవన్నీ మీరు గమనిస్తూ ఆద్యంతం వీటిలోంచి మనకి రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తున్నారా అంటే 68,000 కోట్లు ఆస్తులు పణంగా పెట్టి తేయడానికి కూడా టెండర్ రూపంలో గవర్నమెంట్ వినపాలకు ఇవ్వడానికి జోలి పట్టుకెళ్ళిన పయ్యావుల కేశవ్ గారిని ఇప్పుడు రాయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనకి ఆర్బీఐ బాండ్లు వేలం తప్ప ఇలా ఆస్తులు పణంగా పెట్టిన ఉదంతం ఒక్కటి కూడా లేదు.